కొంతమంది మదర్స్‌కి డెలివరీ అయిన వెంటనే పాలెక్కువ రావట్లేదు, పాలెక్కువ పడలేదు అననని బ్రెడ్, మిల్క్ ఇస్తూనే ఉంటారండి. ఇలా ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. డెలివరీ అయిన వెంటనే నార్మల్‌గా వచ్చేటట్టు మిల్క్ ఫ్లో అనేది ఎక్కువగా రాదు. చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దట్టు కొలెస్ట్రాల్ అనేది డ్రాప్ బై డ్రాప్ మాత్రమే వస్తుంది. అది స్టార్టింగ్ మిల్క్ కాబట్టి. సో, ఈ మిల్క్ ఫ్లో అనేది తక్కువగానే ఉంటుంది కానీ ఎక్కువగా అయితే ఉండదు. 1 ఆర్ 2 డేస్ అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి మదర్ మిల్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంతేకానీ స్టార్టింగ్ డేస్‌లోనే ఇలాగ మిల్క్ ప్రొడ్యూస్ కాలేదు అనని మదర్‌ని మాత్రం మీరు ఇబ్బంది పెట్టొద్దండి. అది తినండి, ఇది తినండి. ఎస్పెషల్లీ బ్రెడ్, మిల్క్ మాత్రమే తీసుకోండి. అవి తీసుకుంటే పాలు పడతాయని మాత్రం చెప్పొద్దండి. ఇవి జస్ట్ అపోహ మాత్రమే. వాటి వల్ల యూజ్ లేదు. ఎస్పెషల్లీ ఈ బ్రెడ్ వల్ల దీనిలో మైదా మాత్రమే ఉంటుంది. దానివల్ల వచ్చే న్యూట్రియంట్స్ ఏమీ లేవు. దానికంటే కూడా మనం మంచి పోషకాహారాలు ఉన్న ఫుడ్ ఇస్తే యొక్క మదర్కి వచ్చే మిల్క్ న్యూట్రిషియస్ మిల్క్ వస్తాయన్నమాట. ఆ పాలు మనం బిడ్డకి ఇచ్చినప్పుడు మంచి వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. సో, ఈ బ్రెడ్, మిల్క్ ఇలాంటివి ఎంకరేజ్ చేయటం కంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ని, మైదా లేకుండా ఉండే ఫుడ్ని ఎంకరేజ్ చేయటం వల్ల మంచి న్యూట్రిషన్ మదర్‌కి యాజ్ వెల్ యాజ్ బేబీకి దొరుకుతుంది. థ్యాంక్ యూ.